భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 86 మంది మావోలు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీకి సంబంధించిన పలు దళాల్లో కీలకంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, లొంగిపోయిన మావోలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, అణచివేత కావచ్చు, ఆ నేపథ్యంలో మొత్తం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ అంతా కూడా కకావికలమైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోనే అన్ని వైపుల నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ టార్గెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టైట్ చేస్తున్నాయి, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టైట్ చేస్తుంది. సరిహద్దులన్నీ కూడా ఎక్కడికెక్కడికి క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువైపు వచ్చేటువంటి మావోయిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తుంది. అక్కడే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ బలగాలను కూడా ఛత్తీస్గఢ్ బలగాలు వేటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు అంతా కూడా లొంగుబాటు చర్యలకు దిగుతున్నట్టుగా కనబడుతోంది. ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట, ఐజీ ఎదుట గత 2 నెలల కాలంలో దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు లొంగుబాటు చర్య జరిగింది. ఇవాళ 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వివిధ బలగాలలో పనిచేసినట్టుగా, అంటే మావోయిస్టు బలగాలలో పనిచేసినట్టుగా, మావోయిస్టు దళాలకు సంబంధించినటువంటి కీలకమైన సభ్యులుగా వ్యవహరించారని, అనేకమైనటువంటి విధ్వంసకర కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారని కూడా భద్రాద్రి జిల్లా పోలీసులు చెప్తున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సభ్యులతోనే చర్చలు జరుపుతా ఉన్నారు. లొంగిపోయిన వారందరినీ కూడా అప్రూవర్స్ గా మారిపోయినటువంటి వారందరినీ ఉపయోగించి వారి కుటుంబ సభ్యుల ద్వారా ఆపరేషన్ చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్ దళాల్లో పనిచేస్తున్న వారందరినీ కూడా లొంగుబాటుకు అయ్యేలాగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి లొంగుబాటు జరుగుతున్నట్టు కనపడుతోంది. అటు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్లలో దాదాపు ఈ 17 నెలల కాలంలో 400 పైచిలకు మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. అందుకే రెండు వైపుల నుంచి ఒక యుద్ధ వాతావరణం తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క మావోయిస్టులు శాంతి చర్చలంటూ తాజాగా లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తే మేము చర్చలకు సిద్ధమంటూ సంకేతాలను కూడా మావోయిస్ట్ పార్టీ పంపింది. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని వైపుల దిగ్బంధించడం, అగ్రనేతలంతా కూడా అంటే టాప్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళను వేటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వీతావాహ పరిస్థితులలో, ఈ భయానక పరిస్థితులలో మావోయిస్ట్ పార్టీ ఉనికి అనేది ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు అంతా కూడా లొంగుబాటు పడుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట గడిచిన 2 నెలల కాలంలో ఒకసారి 64 మంది పోయిన నెల లొంగిపోయినారు. ఇవాళ 86 మంది లొంగిపోయినట్టుగా భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి లొంగిపోయినటువంటి నక్సలైట్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. తక్షణ సాయం కింద వారందరికీ కూడా 25,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. దాంతో పాటు వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డ్స్ అన్నిటిని కూడా ఏదైతే లొంగిపోయినటువంటి నక్సలైట్లు ఉన్నారో అందులో ఆ రివార్డ్స్ అన్నిటిని కూడా వారికి చెందేలాగా చర్యలు చేపడతా ఉంటున్నారు. లొంగిపోయినటువంటి నక్సలైట్లందరూ కూడా ఇంకా ఆయా దళాల్లో పనిచేస్తున్నటువంటి వారి లొంగుబాటుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా కుటుంబ సభ్యులు కూడా ఛత్తీస్గఢ్ దళాలతో సంబంధించినటువంటి సంబంధాలను పెంచుకొని అందరూ కూడా లొంగిపోయేలాగా చర్యలు చేపట్టాలంటూ చెప్తా ఉన్నారు. లొంగిపోయినటువంటి వారిలో 66 మంది పురుషులు ఉంటే 20 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. వీరందరూ కూడా యంగ్ జనరేషన్ సంబంధించినటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. గడిచిన కొద్ది కాలంగా మళ్లీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశామంటూ కూడా మావోయిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో చాలా మంది కూడా మైనర్లు ఉన్నారు, అంటే 17-18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక పక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఒక పక్క ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున లొంగుబాట్లు జరగడం మావోయిస్ట్ పార్టీకి ఒక మిశ్రమ స్పందన అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్కౌంటర్లలో కోల్పోతున్నటువంటి మావోయిస్టుల సంఖ్య కంటే కూడా లొంగిపోతున్నటువంటి మావోయిస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. భద్రాద్రి జిల్లాలోనే లాస్ట్ 1.5 month 2 months లో ఈ 150 మంది మృత్యువాత పడ్డారు. అటుపక్క ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లొంగిపోతున్నటువంటి నక్సలైట్ సంఖ్య కూడా చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి భద్రతా బలగాలు 1000 మంది భద్రతా బలగాలను మోహరించి 26 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చూస్తామంటూ ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. అట్లాగే సెంట్రల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీని మొత్తాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఆయన మానిటర్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ లొంగుబాట్లు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకునే మావోయిస్ట్ పార్టీకి ఇవాళ జరిగినటువంటి ఈ లొంగుబాటు మాత్రం చాలా పెద్ద లొంగుబాటుగా చెప్తున్నారు, చాలా పెద్ద ఎదురుదెబ్బగా చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా బీజాపూర్, సుక్మా, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతం, తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లాలలో పనిచేసేటువంటి కీలకమైనటువంటి మావోయిస్ట్ సభ్యులు కావడంతో ఇక్కడ దళాల సంచలనం అనేది దాదాపుగా తగ్గిపోయేటువంటి ఆస్కారం ఏర్పడుతోంది. ఇంకా ఈ ఆపరేషన్ చేయూత కార్యక్రమంతో మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నాం. లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపేలాగా ప్రయత్నం చేస్తామంటూ తెలంగాణ పోలీసులు ప్రకటిస్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.